ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మన్ మహాజగత్వతతి స్థితి ఫలయ బ్రహ్మ హరియరాయ త్రిగుణాత్మే సార్వభౌతిగామి దర్శ దత్తాత్రేయం సంతిని సిద్ధి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారము. 2025 నూతన సంవత్సరం 2025 జనవరి మాసం. ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలితాలు ఈ 12 రాసుల వాళ్ళకి ఈ జనవరి నుంచి 12 వరకు రాసుల వరకు ఎలా ఉన్నాయి, స్థితిగతులు ఎలా ఉంది, వాళ్ళ నామ నక్షత్రం ఎలా ఉంది, వాళ్ళ నక్షత్ర ప్రభావం ఎలా ఉందో అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. కాబట్టి ముఖ్యంగా మనకి ఈ కొత్త సంవత్సరమున అందరికీ హారి ఆరోగ్యాలు, మనశ్శాంతి, విద్య, ఆరోగ్యము, మనశ్శాంతి అన్నీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కోయదొర బిఎల్ శ్రీనివాసరాజు గారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్. ఓం నమ శివాయ. తులరాశి ఫలితాలు. ఈ తులరాశి వాళ్ళకి చిత్తా నక్షత్రం 1, 2, 3 పాదములు అనగా, స్వాతి నక్షత్రం 1, 2, 3 పాదములు అనగా, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదములు అనగా కలిస్తేనే తులరాశి ఫలితాలు. ఈ తులరాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థానబలము, పూజ బలం. మరి మీరు కార్యక్రమాలు చేయాల్సిన ఈ తులరాశి వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని ఆస్తి బాధలు, ఎన్నో రోజుల నుంచి స్త్రీ నుంచి రావాల్సిన కొన్ని అదృష్ట యోగాలు, ఎన్నో రోజుల నుంచి సంతానంలో నుంచి రావాల్సిన కొన్ని అద్భుతాలు, ఎన్నో రోజుల నుంచి మీ ఇంటికి రావాల్సిన కొన్ని మీ కొడుకులు, కోడళ్ళు, మీ అల్లుళ్ళ నుంచి కొన్ని మంచి శుభాలు కొన్ని రాబోతున్నాయి. అంటే అదృష్ట యోగం, గణిత యోగంలో కూడా అది మనకి లేనిది కూడా గొడ్డొచ్చినయాలో బెడ్డొచ్చినయాలో అని అంటారు పెద్దవాళ్ళు. అదేవిధంగా మీ కోడలు వచ్చిన వేలో, మీ అల్లుడు వచ్చిన వేలో మీకు కొన్ని అద్భుతాలు, కొన్ని రాబోయే మార్గాలు మీ జాతకంలో కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ తులరాశి వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా మనస్తత్వం, ఆలోచన చిన్న పిల్లల మనస్తత్వం లాంటి వాళ్ళ. ఈ తులరాశి వాళ్ళు ఎక్కడికి పోయినా కూడా 10 మందిలో అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలి అని కోరుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళు. ఈ తులరాశి వాళ్ళు ఈ సంవత్సరంలో నూతన పనులు, డెవలప్మెంట్ కావాల్సినవి, కొన్ని విదేశాల ప్రయాణాలు, విద్యాపరంగా పెద్ద పెద్ద విద్యలు పూర్తి చేసుకోవటం, మరి ఉద్యోగదారులకి, చిన్న చిన్న వ్యాపారస్తులకి, చిన్న చిన్న దుకాణములు పెట్టుకున్న వాళ్ళకి కొన్ని అద్భుతమైన యోగాలు ప్రాప్తి కలిగే యోగం కనబడుతుంది. మరి వీళ్ళ జాతక విధానంలో ఈ విధంగా ఉంది కాబట్టి వీళ్ళకి ముఖ్యంగా బంధుమిత్రులతో ముఖ్యంగా చాలా వరకు ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ఎందువల్ల అంటే వీళ్ళ పక్కనే ఉండి వీళ్ళ డైరెక్షన్ మొత్తం తెలుసుకొని వీళ్ళ విషయాలన్నీ బయటి వాళ్ళకి చేరేస్తుంటారు. ఆ చేరేసిన వాళ్ళ వల్ల వీళ్ళకి లేనిపోయిన సమస్యలు రావటం, మరి వీళ్ళ నుంచి వీళ్ళకి సమస్యలు రాకోకుండా వీళ్ళ కొడుకుల నుంచి, వీళ్ళ బిడ్డల నుంచి లేనిపోయిన సమస్యలు రావటం, పోలీస్ స్టేషన్ దాకా పోవటం, లేదు ఒక నాయకుల దాకా దగ్గరికి పోవటం, లేనిపోయిన సమస్యలు మన ఇంటికి రావటం, ఇలాంటి సమస్యలు వచ్చి పడిపోతుంటాయి. ఎందువల్ల అంటే ఒక స్త్రీ నుంచి కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతుంటాయి. అంటే ఒక స్త్రీ నుంచి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఒక స్త్రీ నుంచి లేనిపోయిన సమస్యలు రీమార్క్ అంటారు. అలాంటి రీమార్క్ అనేది వచ్చే సిచ్యువేషన్ అనేది ఇలా జాతకంలో కొన్ని కనబడుతున్నాయి. మరి అలాంటి సమస్యలు రాకముందే వీళ్ళు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకొని దాని విధానంగా వీళ్ళు పోతే ఇలా యోగాన్ని బట్టి, ఇలా నక్షత్రాన్ని బట్టి ఇలా జాతకంలో అనుకున్నది తప్పకుండా సాధించే యోగం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. కాబట్టి దైవ బలం అంటే ముఖ్యంగా పూజా బలం. మరి ఆ పూజా బలంలో కూడా శ్రీ కనకదుర్గ అమ్మవారిని పూజించాలి. శ్రీ కనకదుర్గ అమ్మవారిని మీరు పూజించినట్టుకైతే శుక్రవారం, మంగళవారం అలాగ 9 వారములు మీ ఇంట్లో అమ్మవారిని పెట్టుకొని పూజ చేసినట్టుకైతే
అష్టలక్ష్మి ప్రాప్తి కలిగి మీకు మనశ్శాంతి కలిగి ఆరోగ్యాలు బాగుండి మనశ్శాంతిగా ఉండి చేయాల్సిన కార్యక్రమం మీకు చాలా 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 వరకు అద్భుతాలు మీరు ఈ సంవత్సరంలో మీరు వినబోతున్నారు, చూడబోతున్నారు, కనబోతున్నారు. కాబట్టి ఈ తులరాశి వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకున్నట్టుగైతే మీ జీవితానికి ఈ సంవత్సరంలో కొన్ని ముఖ్యమైన అద్భుతాలు కొన్ని జరగబోతున్నాయి. కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద బిజినెస్, పెద్ద పెద్ద డెవలప్మెంటు కావలసిన యోగాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి కొంత ఆరోగ్యపరంగా చూసుకుంటే కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు రాకోకుండా ఉండాలి అంటే కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకోకుండా ఏం పర్వాలేదులే అని ఎదుటివాడిని మనం నమ్మామరా అంటే లేనిపోయిన దాంట్లో మనల్ని ఇరికించేస్తారు. దానివల్ల అధోగతి పాలయ్యే మార్గాలు కనబడుతున్నాయి. మరి మీ జాతక చక్రంలో చూసుకుంటే మీరు చేయాల్సిన ఆ అమ్మవారు భగవాను లక్ష్మి మహాలక్ష్మి ఆ అమ్మవారిని మీరు పూజించాలి. దాంతోపాటు శ్రీ వారాహిని మాత అమ్మవారిని 7 వారములు అది అష్టమి టయాలలో మీరు పూజించి ఆ అమ్మవారికి కొబ్బరి చెప్పతోనే జ్యోతి వెలిగించాలి. ఆ వారాహిని మాతకు మీరు పూజ చేసేటప్పుడు రాత్రి టయాలలో చేయాలి, పగులు టయాలలో వద్దు. రాత్రి టయాలలో చేస్తే ఆమెకి రాత్రి టయాలలోనే ఆ అమ్మవారు మనల్ని కరుణిస్తుంది, కటాచిస్తుంది, ఆలోచన అనేది ముందుకు వస్తుంది. మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా అన్ని విధానాలుగా అభివృద్ధిగా రావాల్సిన యోగం అనేది కనబడుతుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన దాని గురించి మీ పేరును బట్టి మీ జాతకం ఎలా ఉంది, మీ జితగతులు ఎలా ఉన్నాయనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టుగా అయితే మీ పేరును బట్టి మీ ఇంట్లో ఏముంది, మీరు చేసే పనిలో ఏం జరుగుతుంది, మీ ఒంట్లో ఏముంది, మీ భార్య మీద, మీ కుటుంబం మీద, మీ పిల్లల మీద మీకు ఎలా జరుగుతుంది, ఎలా జరగబోతుంది, మరి ఎవరి నుంచి మీకు ప్రాబ్లాలు ఎదురవుతున్నాయి అని మీ స్థితిగతులను బట్టి జాతక చక్ర గణితం వేసి మేము చూసి చెప్పగలుగుతాము. ఎలాంటి సమస్య ఉన్నా కూడా దానికి ఒక పరిష్కారము పరమార్థం అనేది ఒకటి దొరుకుతుంది మా దగ్గర. మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగైతే మేము ఎలాంటి సమస్య అయినా కూడా మేము ఫోన్లోనే మీకు పరిష్కారం చెప్పగలుగుతాము. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.